మునుపటి భాగంలో ఈ పొట్టుదయ్యలతో పాటు ఆ గురుడు కూడా ఆకాశ వీధుల్లో ఎగురుకుంటూ వెళ్తూ ఉండగా సరిగ్గా ఒక ప్రదేశంలో రెండు గొడ్ల గోగులు మాట్లాడుకుంటూ ఆ యొక్క మంత్రాలపై ఎక్కడ బందీగా ఉంచారో విషయం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాయి. అది తెలుసుకున్న ఈ యొక్క పొట్టుదయ్యలతో పాటు ఆ గరుకుడు కూడా నేరుగా ఆ గొడ్లగూబ వద్దకు ప్రత్యక్షమయ్యారు. ఆ గొడ్లగూబ తనకు తెలిసిన విషయమంతా చెప్పింది. తనకి 24 గంటల పాటు సమయమని ఈ పొట్టుదయ్యలతో పాటు ఆ గరుమంతుని కూడా అడిగింది. చెప్పిన విధంగానే ఆ యొక్క గరుడ పక్షి గొడ్లగూబతో అక్కడి నుంచి ఒక్కసారిగా అదృశ్యమయ్యి మంత్రాలపని దాచిపెట్టిన ఆ రోజుని కొనుకొని వస్తానని చెప్పి వెళ్ళిపోయింది. ఇది ఎంతా చూస్తూ పొట్టుదయ్యలతో పాటు ఈ గరుక పక్షి కూడా జిల్లా మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఇదిగో గరుడ, ఖచ్చితంగా ఈ యొక్క గొడ్లగూబ మంత్రాలాగానే ప్రవేశపెట్టిన ఆ స్థలాన్ని ఖచ్చితంగా కనిపెట్ట తీరుతుంది. చెప్పిన మరుక్షణమే మనం ఆ మాంత్రికుడి కళ్ళ కప్పి ఖచ్చితంగా మన మంత్రాలపని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళాలి. ఎంత సాధ్యం దాంతో అయినా సరే ఈ మంత్రాలపని మాత్రం విడిచి వెళ్ళకూడదు. మనతో పాటు తీసుకుని వెళ్ళి ఆ తరువాత శాపదోషం నుంచి ఎలా తప్పించాలో మనం ఆలోచిద్దాం. అందరూ జాగ్రత్తగా ఉండండి అని పొట్టుదయ్యలు రెండు ఆ యొక్క గరుడితో చెప్పాయి. ఆ మాటలు విన్న గరుడు కూడా సరైన చెప్పాడు. ఇదిలా ఉండగా ఈ గొడ్లగూబ నేరుగా ఎక్కడైతే మంత్రాలవని ఆ మాంత్రికుడు బంధించి ఉంచాడో ఆ ప్రదేశానికి చేరుకుంది. ఆ ప్రదేశం చుట్టూ చూస్తూ తన మనసులో అనుకుంటూ ఉంది. అరే, నాకు తెలిసి ఇదే ప్రశ్న ఉన్న ఆ మాంత్రికుడితో పాటు ఎంత పిల్ల దెయ్యాలు కూడా ఈ యొక్క మంటలను బంధించి ఉంచిన ప్రదేశం ఇదే. సరిగ్గా ఇదే రీతిలోని కూర్చొని ఉన్నాడు. ఈ ప్రదేశంలోనే మంత్రాల పని ఆ యొక్క మాంత్రికుడు తీసుకొని వచ్చి ఇక్కడ బంధించాడు. నేను త్వరగా వెళ్ళి పొట్టుదయ్యలతో చెప్పి తీరాలి అని ఈ యొక్క గొర్రెగూబ చెబుతూ ఉండగా ఇంతలో ఈ మాంత్రిక శిష్యులైన ఆ అస్థిపంజాలు రెండు పొట్టుదయ్యల రూపంలో నేరుగా అక్కడికి ప్రత్యక్షమయ్యాయి. అది చూసి ఈ గొడ్లగూబ జిలాంటి ఉంది. రెండు మిత్రులారా, రండి, మీకోసమే ఆలోచిస్తూ ఉన్నాను. ఇదిగో ఇదే ప్రదేశం. ఈ ప్రదేశంలోనే మంత్రాలవని బందీగా మార్చి శిల్పరకంలో భూగర్భంలో ప్రవేశపెట్టారు. ఈ ప్రదేశంలోనే వెతకండి, మంత్రాలవ ఎక్కడ ఉందో వెతకండి అని ఆ గొడ్లగూబ ఈ యొక్క పొట్టుదయ్య రూపంలో ఉన్న అస్థిపంజరాలతో చెప్పింది. ఆ మాటలు విన్న ఈ యొక్క అస్థిపంజరాలు రెండు జిలాంటూ ఉన్నాయి. అరే, నిజంగానా? సరే గొడ్లగూబ, నువ్వు చేసిన సహాయం ఎన్నటికీ మర్చిపోలేవు. కానీ నీవు చేసిన ఈ సహాయానికి మేము నీకు ఒక బహుమతినిస్తాం. ఇక్కడే ఉండు, మా యొక్క నిజ స్వరూపాన్ని చూపేగాని ఆశి అని చెప్పి ఆ పొట్టుదయ్య రూపంలో ఉన్న అస్థిపంజరాలు రెండు నేరుగా తిరిగి నిన్న రూపాల్లోకి ప్రవేశించారు. అది ఎంత చూస్తూ గొడ్లగూబ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఆ గొడ్లగూబ వాళ్ళతో జిలాంటూ ఉంది. సరే, ఎవరు మీరు? దయచేసి విడిచిపెట్టండి. మీరు పొట్టుదయ్యాలు కాదా? ఆ ప్రేతాత్మ పిశాచాలారా? మీతో మాట్లాడు. ఇప్పుడు ఇంత మంత్రాలను అంతా పడతారు. నన్ను విడిచిపెట్టండి, దయచేసి నన్ను విడిచిపెట్టండి అని చాలా ప్రాధాయపడుతుంది ఆ గొడ్లగూబ. అది అంతా ఉన్న ఈ పొట్టుదయ్యలు రెండు గట్టిగా నవ్వుతూ జిలాంటూ ఉన్నాయి. వసే గొడ్లగూబ, అంత భయం ఉన్నదాన్ని ఎందుకు ఇంత సాహసం చేస్తావు? మంత్రాలవని బంధించా ఉంచిన ఈ ప్రదేశానికి మంత్రాలవ శక్తులను తీసుకుని వద్దామనుకున్నావా? నేను ఉన్నంత వరకు అది జరగని పని. ఇప్పుడే మేము మాంత్రుడి వద్దకు తీసుకుని వెళ్ళి అక్కడ నీకు మరణ శిక్ష విధిస్తాం. అచం ఖం ఛందా ప్రచండా అని పొట్టుదయ్యలు రెండు మంత్రాలు చదవగా ఆ గొడ్లగూబతో పాటు ఆ యొక్క అస్థిపంజరాలు నేరుగా అక్కడి నుంచి ఒక్కసారిగా అదృశ్యమైపోయాయి. కొద్ది సమయానికి ఈ యొక్క అస్థిపంజరాలతో పాటు
ఆ గొడ్ల గోపును తీసుకుని నేరుగా మంత్రాల వరకులో ఉన్న ఆ మాంత్రికుడు గుహలోనికి తీసుకుని వెళ్ళాడు. మాంత్రికుడు వీళ్ళిద్దరూ చూసి జిలుస్తూ ఉన్నాడు. చెప్పండి శిష్యులారా, ఏమిటి ఊళ్ళో ఏదైనా సమాచారం తెలిసిందా, లేక మంత్రాల శిష్యులు ఎవరైనా కంటపడ్డారా? ఏం జరిగిందో త్వరగా చెప్పండి. మీరు మీ దీపాలతో గ్రామంలో ఎప్పుడూ తిరగవద్దు. ఆ పొట్టు దెయ్యాల ప్రేతాత్మ రూపంలోనే మీరు ప్రవహిస్తూ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు కదిలేపరికి మీరు కనిపించరాదు. చెప్పండి, ఏం జరిగింది అని ఆ మాంత్రికుడు అడగగా ఈ యొక్క అస్థిపంజరాలు రెండు ఈ మాంత్రికుడితో జిల్లుంటూ ఉన్నాయి. అరే గురువు గారు, మనం అనుకున్నదంతా ఇంకా ఎక్కువ జరిగింది. మన మంత్రాలవ్వని శపించి భూగర్భంలో పాతి పెట్టడం ఒక గొడ్లగూబ చేసింది. ఆ గొడ్లగూబ ఇప్పుడు మనకి ప్రమాదంగా మారింది గురు అని ఆ యొక్క అస్థిపంజరాలు రెండు చెప్పగా ఆ మాంత్రికుడు జిల్లుంటూ ఉన్నాడు. అరే, గుడ్లగూబ చూస్తే ప్రమాదమా? పిచ్చి వాళ్ళారా, గుడ్లగూబకి మాటలు కూడా రావు కదా. అయినా తను చేసే ప్రవర్తన వల్ల ఏ మానవుడికి సందేహం రాదు. అటువంటిది గుడ్లగూబ చూసిందని మీరు భయపడుతున్నారా? అది ప్రేతాత్మ జాతికే సిగ్గుచేటు అని ఆ మాంత్రికుడు అస్థిపంజరాలతో చెప్పగా ఆ అస్థిపంజరాలు రెండు జిల్లుతూ ఉన్నాయి. అరే గురువు గారు, నేను చెప్పేది కాస్త ఒక్కసారి ఆలోచించండి. ఆ యొక్క గొడ్లగూబకి మాటలు వచ్చు. మనం చెప్పిన ప్రతి మాట అర్థం చేసుకుంటుంది. అంతేకాదు, నిన్న మనం బందీగా మార్చిన మంత్రాలను చూసి కూడా ఆ గుడ్లగూబ చాలా బాధపడిందంట. మమ్మల్ని విడిచిపెట్టు అని మమ్మల్ని చాలా ప్రాధాన్యపడ్డాడు. అక్కడే చంపేద్దామనుకున్నాం, కానీ ఒక్కసారి మీ వద్దత తీసుకొని వచ్చి మీ సలహా తీసుకొని చంపుదామని ఇప్పటిదాకా ఆగాం. చెప్పండి గురువు గారు, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారో చెప్పండి అని ఈ అస్థిపంజరాలు రెండు ఆ మాంత్రికుడిని అడిగాడు. ఆ మాటలు విన్న ఆ మాంత్రికుడు అస్థిపంజరాలతో జిల్లుంటూ ఉన్నాడు. అది నిజమా? మీరు చెప్పేది నిజమా? అలా అయితే ఇప్పుడు ఆ గుడ్లగూబని చంపడం కన్నా అసలు మంత్రాల శిష్యులు ఎక్కడెక్కడ ఉన్నారో ఖచ్చితంగా ఆ గుడ్లగూబకి తెలిసే ఉంటారు. నిన్న చూసిన ప్రదేశానికి తిరిగి మరలా ఆ గుడ్లగూబ వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో రహస్యం దాగే ఉంటాడు. నేను మంత్రాల రూపంలోనే మారిపోతాను. ఆ యొక్క గుడ్లగూబ నా ముందుకు ప్రవేశపెట్టిన మరుక్షణమే నేను మిమ్మల్ని నా మనుషులతో దహనం చేస్తాను. తద్వారా మీరు నా మనుషులు కాదు అని ఆ యొక్క గుడ్లగూబకి అర్థమవుతుంది. పైగా నేను మంత్రాల రూపంలో ఉండగా నేనే మంత్రాల వననుకొని నాకు అంతా నిజమే చెబుతుంది. తరువాత ఆ గుడ్లగూబ సహాయంతో నేను ఆ యొక్క మంత్రాల శిష్యులు అందరినీ ఒక్కొక్కరిగా పెట్టుకొని బట్టి బూడిదలా మార్చేస్తాను. చెప్పిన విధంగా చెయ్యండి అని ఆ మంత్రగాడు చెప్పగా ఈ అస్థిపంజరాలు రెండు జిల్లుంటూ ఉన్నాయి. బలా గురుగా బలా, అందుకని నేను ఇంతకాలం వేచి వేసి ఉన్నాం. ఈ యొక్క తెలివితేటలకు అమోహం. గురువుగారు, మీరు చెప్పిన విధంగానే బయటకు వెళ్ళి ఆ గుడ్లగూబను తీసుకొని వస్తాను. తద్వారా మరుక్షణమే మీరు మా మంత్రశక్తితో మమ్మల్ని బూడిదలా మార్చేయండి. అప్పుడు ఖచ్చితంగా మీరు మంత్రాలని చెప్పి ఆ గుడ్లగూబ మమ్మల్ని ఖచ్చితంగా నమ్ముతుంది. అప్పుడు మనం అనుకున్న పని చాలా సులువుగా అవుతుంది అని చెప్పి ఆ యొక్క అస్థిపంజరాలు రెండు నేరుగా ఆ గుడ్లగూబని ఆ మంత్రాల వరకంలో ఉన్న మాంత్రికుడి ముందుకు ప్రవేశపెట్టాయి. ఈ యొక్క మంత్రాల వరకంలో ఉన్న మాంత్రికుడు తన మంత్రశక్తితో నేరుగా ఈ అస్థిపంజరాలతో జిల్లుతూ ఉన్నాడు. అరే, ఎవరు మీరు ప్రేతత్వ పిశాచాలారా? ఎంత ధైర్యం ఉంటే మీరు మంత్రాల గుహలోనికి ప్రవేశించారు? మీకు ఇప్పుడే మరణశిక్ష తథ్యం. ఓ క్రీ మంత్రశక్తిని, ఓ క్రీ మాయాశక్తి రూపిణి అని మంత్రాలు చదివి ఈ మంత్రగాడు మంత్రాల రూపంలో తన స్టంటిలోంచి శక్తివంతమైన అగ్నిజ్వాలను నేరుగా ఆ అస్థిపంజరాలపై ప్రవేశపెట్టేసరికి ఆ అస్థిపంజరాలు రెండు అక్కడికక్కడే బూడిదలా మారి మసైపోయాయి.
ఇదంతా చూస్తూ ఈ గుడ్లగూబ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. గుడ్లగూబ ఈ యొక్క మంత్రాలను చూసి ఏమంటూ ఉంది. అరే మంత్రాలమ్మ, నువ్వు బ్రతికే ఉన్నావా? మంత్రాలమ్మ, వీళ్ళు మంచి వాళ్ళు కాదు, ఎంతో దుర్మార్గులు, ఎంతో భయంకరమైన వాళ్ళు. నన్ను కాపాడండి.